హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైదు. మీరు చూస్తున్నారు రాజ్ సైదు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్‌ని. సో, ఈ రోజైతే నేను మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అసలు నేను ఈరోజు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, మీ ఇంట్లో సడెన్‌గా కరెంట్ పోయినప్పుడు, మీ ఇంట్లో కరెంటు మామూలుగా ఇన్‌కమింగ్ పోయిందా? లేకపోతే ఫీజ్ పోయిందని చెప్పైతే ఎలా చెక్ చేసుకోవాలో చాలా మందిగా తెలీదు. ఒకవేళ ఇంట్లోనే ఫీజ్ కొట్టేస్తే కనుక, మన ఇంట్లో ఫీజ్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలి? అంటే ఫీజ్ కొట్టేసినప్పుడు మన ఫీజ్ వైర్‌ని ఎలా మార్చుకోవాలనైతే నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అయితే. సో, చూస్తున్నారు కదండీ! ఇది మీ ఇంట్లో సంబంధించిన మీటర్ అనమాట. మీ ఇంట్లో కూడా సేమ్ ఇలాగే మీటరు, ఫీజు ఇలా ఉంటాయి కదా! ఇలా ఉన్నప్పుడు మీకు ఒకవేళ సడెన్‌గా కరెంట్ పోయిందనుకోండి. కరెంట్ పోయినప్పుడు ఒకవేళ మీకు ఇన్‌కమింగ్ సప్లై పోయిందా? లేకపోతే ఫీజ్ పోయిందని చెప్పైతే మీరు ఎలా చెక్ చేసుకోవాలో చెప్తానన్నాను కదా! మీకైతే సడెన్‌గా కరెంట్ పోయినప్పుడు మీకు పైన పోయిందని చాలామంది అనుకుంటారు. అలా పైన ఇన్‌కమింగ్ పోయిందేమో అని చెప్పైతే మీరు కరెంట్ ఆఫీస్‌కి గాని, లేకపోతే మీ లైన్‌మెన్‌కి గాని ఫోన్ చేసి చెప్తుంటారు. అలా చెప్పినప్పుడు వాళ్ళు కంప్లెయింట్ చేయడానికి రావడానికైతే కొంచెం సమయం పడతదనమాట. అంటే వాళ్ళకున్న వర్క్ అంతా చూసుకొని మీ దగ్గరికైతే కంప్లెయింట్ చేయడానికి రావడానికైతే కొంచెం సమయం పడుతుంది కదా! ఒకవేళ మీకు మీటర్‌లో పోకుండా ఫీజ్ పోయిందనుకోండి, మీరే మార్చుకున్నారనుకోండి, మీరే మార్చుకుంటే మీ కరెంట్ అన్నది తొందరగా రెక్టిఫై చేసుకోవడానికైతే మీకు అవకాశం ఉంటుంది కాబట్టి, మీకైతే ఒకవేళ మీ ఇంట్లో ఫీజ్ పోతే కనుక ఎలా వేసుకోవాలో మీకైతే నేను అవగాహన కల్పించడం కోసమైతే ఈ వీడియో చేస్తున్నానండి. ఇదైతే చాలా మందికి తెలీదు. తెలియక ఇలా కరెంట్ కంప్లెయింట్ ఇచ్చి ఫీజు పోతే కనుక వాళ్ళు ఏసుకోలేక చాలామందైతే ఉన్నారు. ఆళ్ళందరి కోసమైతే నేను వీడియో చేయడం జరిగింది. వాళ్ళకి కొంచెం అవగాహనగా ఫీజు పోతే ఎలా ఏసుకోవాలో తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి, నేనైతే చెప్పడం జరిగింది. మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ అయితే మనకి మామూలుగా ఇలాంటి టెస్టర్‌లు ఉంటాయి కదా! ఇలాంటి టెస్టర్‌లో మామూలుగా ఇలా చూడాలంటే కొంచెం కష్టంగా ఉంటది. అంటే ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదండీ! ఇది మామూలు టెస్టరు. ఇలా ఫీజ్ అయితే పోలేదు. మీకు చెప్పడం కోసం చూస్తున్నాను. ఇది న్యూట్రల్ లింకు. మామూలుగా ఇలా ఫీజ్ టెస్టర్ చూడాలంటే చాలామంది భయపడతారనమాట. ఇది టెస్టర్‌ని ఇలా మనకి కింద గ్రౌండ్ డెప్త్ ఇచ్చి మనం ఇలాగ చూడాలన్నమాట. ఇలా చూస్తే మీకు ఫీజ్ పోయిందో లేకపోతే ఇన్‌కమింగ్ సప్లై పోయిందో తెలుస్తదనమాట. ఒకవేళ అలా కాకుండా మీకు ఇబ్బంది పడితే గనక ఈ టెస్టర్ కాకుండా ఇది మామూలుగా 11 కేవీ మామూలుగా మేమైతే 11 కేవీ వోల్టేజ్ టెస్టర్ కింద యూజ్ చేస్తాం దీన్ని. ఇదైతే మామూలుగా ఎల్టీలో కూడా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే మామూలుగా మనం మాన్యువల్‌గానే ఏమి టచ్ చేయక్కర్లేదు. జస్ట్ అలా పెట్టేటప్పటికి కరెంట్ అయితే ఎలుగుతుంది కదా! ఇలాగ మనకి ఇలా టెస్టర్ పెట్టగానే కరెంట్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇలా పైన వైర్ మీద పెడితే మీకు అలా తెలిసిపోతుంది. ఈ పక్కన ఇది ఇన్‌కమింగ్ సప్లై, అవుట్‌పుట్ సప్లై. మనకైతే ఇప్పుడు ఫీజ్ తీసి చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఫీజ్ తీసాను కదా! ఫీజ్ తీసిన తర్వాత మనకైతే ఫీజ్ పోతే ఇదిగోండి ఇన్‌కమింగ్ సప్లై ఇది. ఇది అవుట్‌పుట్ సప్లై. సప్లై పోతే కనుక మనకైతే కరెంట్ అనేది చూపించట్లేదు కదా! ఇది ఇన్‌కమింగ్ సప్లై. అంటే ఇన్‌కమింగ్ వస్తుంది, ఫీజ్ పోయింది. అంటే ఇప్పుడు నాకు ఫీజ్ తీసేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫీజ్ మామూలుగా ఇలా ఉంటది కదా! మామూలుగా ఇలా ఉంటది మీ ఇంట్లో. ఇలా ఉన్నప్పుడు మీకు సప్లై ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది ఇన్‌కమింగ్ సప్లై కదా! మీటర్‌లో పోయిందా? ఫీజ్ పోయిందా? ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ ఇన్‌కమింగ్ సప్లై మనం చూసుకోవాలి. ఇదిగోండి ఇన్‌కమింగ్ సప్లై ఫేస్ అనమాట. ఇది న్యూట్రల్. మనకి ఫేసు, న్యూట్రల్ సమానంగా కరెక్ట్‌గానే ఉన్నాయి. అంటే ఫేస్ ఎలుగుతుంది. న్యూట్రల్ మాత్రం చూపించదు. ఇది గ్రౌండ్ ఎర్త్‌కి సంబంధించి కాబట్టి దీనికి ఇండికేషన్ చూపించదు ఏమీని. మనకి ఫేస్ వస్తుంది. ఇన్‌కమింగ్ కూడా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి. ఇది ఇన్‌కమింగ్ సప్లై, ఇది న్యూట్రల్, ఫేసు. ఇది మనకి మీటర్ నుంచి వచ్చిన ఇన్‌కమింగ్ సప్లై. ఇదిగోండి మనకి ఇన్‌కమింగ్ సప్లై వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇది అవుట్‌పుట్ సప్లై చూడండి. ఇంక అవుట్‌పుట్ సప్లై చూస్తే గనక మనకైతే ఇక్కడ ఇండికేషన్ చూపించట్లేదు. అంటే మనకి లోపల ఫీజ్ పోయిందని అర్థం. ఇక్కడ ఇన్‌కమింగ్ సప్లై వస్తుంది. ఇక్కడ ఫీజ్ పోయిందని అర్థం. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ టెస్టర్ మనకి యూజ్ చేస్తే చాలామంది అయితే భయపడక్కర్లేదు. ఈ టెస్టర్‌తో చెక్ చేసుకోవడానికి ఎవరైనా సరే దీన్ని యూజ్ చేస్తే మీకు చాలా సింపుల్‌గా కరెంట్ ఎక్కడ పోయిందో తెలుస్తది. అలాగే మనకి వైర్‌లో కూడా డ్యామేజ్ ఎక్కడైందో కూడా తెలుస్తదన్నమాట. ఇలా వైర్ అమ్మట మనకి ఇలా చూస్తే కనుక వైర్ డ్యామేజ్ అయినా కూడా ఎక్కడ వైర్ డ్యామేజ్ అయిందో కూడా ఇది సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇది. ఇదొచ్చేసి వోల్టేజ్ టెస్టర్ ఇది. మనకి ఇక్కడ ఎక్కడ వైర్లు పెట్టినా మనకి ఇండికేషన్ చూపిస్తది. సో, మనమైతే ఇప్పుడు ఇది ఫీజ్ పోయింది కదా! ఫీజ్ పోయినప్పుడు మనకి హ్యాండిల్ ఉంటది ఇలాగా. ఒకదానికి ఇలాగా ఉంటది. మామూలుగా అయితే హ్యాండిల్ ఉండదు. ఒకదానికి మామూలుగా గ్రిప్ ఉంటది. మనమైతే హ్యాండిల్ పట్టుకుని ఇలాగా ఎక్కడ టచ్ అవ్వకుండా మనకైతే ఫీజ్‌నైతే ఇలా తీసుకోవాలి. రిమూవ్ చేయాలి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫీజ్ ఉంటుంది కదా! ఇక్కడ ఫీజ్ అయితే మామూలుగా నేను రిమూవ్ చేసేసాను మామూలుగా మీకు చూపించడం కోసం. మీకు ఇక్కడ ఫీజు నల్లగా మాడిపోతది. అంటే ఇక్కడ నల్లగా మాడిపోయిందనుకోండి ఫీజు. ఇలా నల్లగా మాడిపోయినప్పుడు ఏం చేస్తుందంటే మీ ఇంట్లో ఉన్న లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల మీకైతే ఫీజు కొట్టేసిందని అర్థం అనమాట. లోడ్ ఓవర్‌లోడ్ అయిపోయి మీకైతే ఫీజు కొట్టేసిందని అర్థం. ఒకవేళ ఇక్కడున్న ఫీజు మొత్తం స్మాష్ అయిపోద్ది. అంటే
ఈ చివర చిన్న మొక్క ఉంటుంది, మధ్యలో స్మాష్ అయిపోద్ది. అలా స్మాష్ అయిపోయిందంటే ఇంట్లో మీకు మీ మీ ఇంట్లో ప్రాబ్లం ఉండడం వల్ల మీకు ఇది ఫీజు అనేది పోయిందని అర్థం అనమాట. అలా మీకు మొత్తం ఫీజు అంతా స్మాష్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే, మీ ఇంట్లో ఉన్న లోడ్ అంతా మొత్తం మెయిన్ కట్టేసి లోపల ఉన్న స్విచ్చెస్ అన్ని ఫ్రిడ్జ్, ఏసీ, మిక్సీ ఇంకా ఏదైనా సరే మొత్తం లోడ్ అంతా కూడా మీరు స్విచ్చెస్ అనేది ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత మీరైతే దీనికి మామూలుగా ఒక సింగిల్ లీడ్ ఇలాంటి ఫీజు వైర్లు మీకు ఎలక్ట్రికల్ షాప్లో ఇలా రోల్స్ ద్వారా అమ్ముతారు మీకు ఫీజు వైర్స్. ఈ ఫీజు వైర్లు మీకు ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతాయి. మీకు తీసుకుంటే మీరు ఎప్పుడన్నా మీకు ఫీజు పోయినప్పుడు వేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇది అందుబాటులో లేనప్పుడు మీ ఇంట్లో ఉన్న వైర్లో ఉన్న లీడ్స్ కూడా వేసుకోవచ్చు మీరు. అలా వేసుకున్నా సరే సింపుల్గా వేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఓవర్లోడ్ మీద ట్రిప్ అయిపోయింది అనుకోండి, మీరు మెయిన్ కట్టేసుకుని వేసుకుంటే సరిపోతుంది. మెయిన్ కట్టేసి మీరు ఫీజు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఓవర్లోడ్ మీద కాకుండా ఏదైనా ఫాల్ట్ మీద కరెంట్ అంటే ఇక్కడ చెప్పాను కదా మీకు కిందడ లోపల ఫీజు అంతా కూడా స్మాష్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఈ కొనకి ఫస్ట్ చుట్టాలి. చుట్టిన తర్వాత మళ్ళీ ఈ చివరి కొనకి మొత్తం చుట్టాలన్నమాట. ఇలా చివరి కంటే చుట్టాలి. అసలు చిన్న వైర్ కూడా బయటికి రాకూడదు. ఎందుకంటే ఇటు బయటకు వచ్చినా మన చెయ్యన్నది గమ్ముని తగిలింది అనుకోండి, అప్పుడు ఈ పక్క సొత్త మనకి చేతి తగలగానే కరెంట్ షాక్ అనేది కొడుతుంది కదా. అలా కొట్టకుండా మనకి ఎక్స్ట్రా వైర్ అనేది ఏమి ఉండకూడదు. మీరు ఇలా వేసుకోవాలన్నమాట. ఫీజు ఇలా వేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో మామూలుగా ఫాల్ట్ వల్ల కరెంట్ కట్ అయిపోయింది అనుకోండి, మీరు మెయిన్ కట్టేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ఎప్పుడు కూడా 3 లేయర్స్ 4 లేయర్స్ వేయకూడదు. ఒకవేళ లోడ్ మీద పోతే కనుక 3 లేయర్స్ వేసుకోవచ్చు, పర్వాలేదు. అంటే ఏసీ ఉన్న వాళ్ళకి బాగా ఓవర్లోడ్ అయిపోయి ఎక్కువ కొట్టేస్తుంటుంది. అలా అయితే మీరు ఒక 3 లేయర్స్ 4 లేయర్స్ అలా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫాల్ట్ మీద కట్ అయిపోతే కనుక ఇక్కడ తెలుస్తుంది కదా, స్మాష్ అయిపోద్ది. అలాగే అయినప్పుడు మీ ఇంట్లో లోడ్ అంతా కట్టేసి ఇక్కడ సింగిల్ లీడ్ మాత్రం వేసుకోవాలి. సింగిల్ లీడ్ మాత్రం వేసుకొని మనం ఫీజులో పెట్టుకుంటే, ఇలా సింగిల్ లీడ్ వేసిన తర్వాత మనం ఇలా ఫీజులో పెట్టిన తర్వాత ఇలా సింగిల్ లీడ్ వేస్తాను. ఎందుకంటే అది ఒకవేళ ఫాల్ట్ అనుకోండి, ఒకవేళ వైర్లో ఫాల్ట్ అయినప్పుడు సింగిల్ లీడ్ ఉండడం వల్ల మనకి జస్ట్ చిన్నగా ఫీజు వేస్తాం కాబట్టి వెంటనే కొట్టేస్తుంది. అదే పెద్ద వేసాం అనుకోండి, పెద్ద వేసినప్పుడు ఏం చేస్తామంటే మన ఫీజు పెట్టగానే మంట వచ్చేస్తుంది, ఫైర్ వచ్చేస్తుంది. అలా ఫైర్ రాకుండా చిన్న లీడ్ అనేది వేసుకుంటే మనకి ఇంట్లో ఎక్విప్మెంట్స్ ఏవి కూడా పాడవకుండా ఉంటుంది, వెంటనే ఫీజు అనేది కొట్టేస్తుంది. అలాగే మీ ఇంట్లో సింగిల్ లీడ్ వేసినా కూడా పోయిందనుకోండి, అప్పుడు మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఉంది కాబట్టి మీరైతే వెంటనే ఎలక్ట్రీషియన్ చూపిస్తే కనుక మీ ఇంట్లో ప్రాబ్లం అది చూసి మీకైతే రెక్టిఫై చేస్తారు. మీరైతే అప్పుడు ఇంకా వేసుకోలేరు. ఎందుకంటే మీ ఇంట్లో ప్రాబ్లం మీరు చూసుకోలేరు కదా. ఓన్లీ మీకు ఫీజు అన్నది ఎలా వేసుకోవాలో అయితే మీకు చేసుకోగలరు. కానీ లోపల ఏదైనా వైరింగ్ ప్రాబ్లం కానీ స్విచ్చెస్ ప్రాబ్లం కానీ అది వస్తే కనుక కంపల్సరీ ఎలక్ట్రీషియన్స్ అయితే చెప్పాలన్నమాట. చెప్తే వాళ్ళు వచ్చి రెక్టిఫై చేస్తారు. ఎలక్ట్రీషియన్కే వస్తుంది వర్క్. మామూలుగా మీకు ఫీజు అనుకోండి సింపుల్గా వేసుకోవడానికి అయితే నేను చెప్పాను కదా. సో మీరైతే ఇప్పుడు ఆ విధంగా వేసుకోవాలన్నమాట. తర్వాత మీరు ఫీజు వేసారు కదా, ఒకవేళ సింగిల్ లీడ్ వేసినప్పుడు పోలేదనుకోండి, పోకపోతే కనుక మీరు అప్పుడు లోపల ఉన్న లోడు ఒక్కొక్కటి కింద ఆన్ చేసుకోవాలి. మీరు స్విచ్చెస్ మామూలుగా స్విచ్ అన్నీ ఆర్పేశారు కదా ముందు, మీరు ఫీజు చేసుకునే ముందు మీరు మొత్తం లోడ్ అంతా జీరో చేసేస్తారు. లోపల అన్ని స్విచ్చెస్ ఆపేస్తారు. అలా ఆపేసిన స్విచ్చెస్ అన్ని కూడా మీరు ఒక్కొక్కటి కింద ఆన్ చేస్తున్నప్పుడు మీకు ఏ స్విచ్ అయితే ఆన్ చేసినప్పుడు ఫీజు పోయిందో ఆ స్విచ్ అనేది కంప్లైంట్ ఉంటుంది. ఆ స్విచ్ అయితే మీకు సింపుల్గా ఆన్ చేయకుండా ఉంటే మీకైతే కరెంట్ నిలబడుతుంది. ఆ స్విచ్ని తర్వాత మీరు ఎలక్ట్రీషియన్ పిలిపించి ఆ స్విచ్ మార్పించుకుంటే మీ ఇంట్లో కంప్లైంట్ అనేది రెక్టిఫై అవుతుంది అనమాట. సో మీకైతే ఇంకో కంప్లైంట్ చెప్తున్నాను. ఆ కంప్లైంట్ ఏంటంటే, ఒకవేళ ఇన్కమింగ్ సప్లై మీకు వెలుగుతూ ఉంటుంది, ఇక్కడ వెలుగుతున్నా సరే మీకైతే ఇంట్లో కరెంట్ అయితే రాదు. అది ఎలాగంటే, మీకు ఇక్కడ 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లు మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇది న్యూట్రల్, ఇది పేస్. ఇది న్యూట్రల్ కూడా కరెంట్ వచ్చేస్తుంది. అంటే మీకు పోల్ మీద కంప్లైంట్ అనమాట. ఇదిగోండి ఈ రెండింటికి కరెంట్ వచ్చేస్తుంది. న్యూట్రల్కి వచ్చేస్తుంది, పేస్కి వచ్చేస్తుంది. ఈ పేస్ న్యూట్రల్ రెండింటికి వచ్చేస్తుంది అనుకోండి. అలా వచ్చేస్తే కనుక మీకు కంపల్సరీ మీకు స్తంభం మీదే కంప్లైంట్ అనమాట. అలాంటప్పుడు మీరైతే కంపల్సరీ లైన్మెన్ గారికి కానీ లేకపోతే కరెంట్ ఆఫీస్ కానీ ఫోన్ చేసి మీరైతే కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి మీకైతే రెక్టిఫై చేస్తారు. సో మీరైతే ఆ విధంగా ఫీజు అన్నది మీరే ఇంట్లో వేసుకోవచ్చు అనమాట. అలా ఈజీగా వేసుకోవడానికి అయితే మీకు ఈ టెస్టర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ టెస్టర్ కావాలంటే కనుక నేను ఈ టెస్టర్ గురించి మీకైతే లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద. మీరైతే దాన్ని లింక్ క్లిక్ చేసి మీరైతే టెస్టర్ తీసుకోండి. ఈ టెస్టర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీ ఇంట్లో ఇది ఉండడం వల్ల మీకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఏమన్నా ఎలక్ట్రికల్ షాక్స్ కానీ ఎట్లా జరిగినప్పుడు ఒకవేళ ఇది ఉందనుకోండి, చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇదైతే ఈ టెస్టర్ని తీసుకొని ఒకటి మీరు ఇంట్లో పెట్టుకోండి అనుకోండి, మీకు 230 రూపాయల్లో వచ్చేస్తుంది. ఇదైతే మీకు తీసుకుని ఉంచుకోండి.
సో మీకైతే ఈ వీడియో బాగా యూస్ఫుల్గా ఉంటుందంటే నేను వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోలు మీకు రావాలంటే కనుక నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.